అక్కడ పెద్దలు ఎంత అమౌంట్ అయితే సేకరిస్తారో కాంట్రిబ్యూషన్స్ కింద స్కాలర్షిప్స్ కోసం నేను అంత ఇస్తాను. ఇది ఏం చెప్పాను నేను, ₹1,00,000 దగ్గర నుండి ఈవెన్ 50,000 మీరు కలెక్ట్ చేసుకుని 50,000 తీసుకొస్తాను. మీరు 20 లక్షలు కనుక కలెక్ట్ చేస్తే నెక్స్ట్ టైం వంగ నరసింహారావు గారు అనే టీంకి నేను 20 లక్షలు. నేను లిమిట్ లేదని అప్పుడే చెప్పాను. హైయెస్ట్ ఇప్పటివరకు చూసింది ఏంటంటే, హైయెస్ట్ కలెక్ట్ చేసిన వాడు రాజోలు, మామిడి కుదురు, సఖినేటిపల్లి, ఇంకోటి మలికీపురం. ఈ 4 మండలాల తెలగ కాపు తెలగ ఉద్యోగులు సంక్షేమ సంఘం చేసి వాళ్ళు సుమారుగా 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు వరుసగా చేశారు. బొమ్మ కూడా అయిపోయింది. మొన్న ఒక నెలన్నర క్రితం రాజోలు, నరసాపురం 2 చోట్లకి వెళ్ళారు. వాళ్ళు మొట్టమొదటి స్టార్ట్ చేసిన 3 లక్షలు అనుకుంటా, గుర్తుంది నాకు. అప్పుడు ఎగతాళి చేశారు. నేను ఆయన అన్నారే, మమ్మల్ని రెచ్చగొట్టారు ప్రభు గారు, అందువల్ల 6 లక్షలు చేశాను అని. నేను ఎట్లాగా రెచ్చగొట్టా, ఛాలెంజ్ విసురుతా కాపు కమ్యూనిటీకి, ఛాలెంజ్ విసురుతా. అమెరికాలో నాకు సన్మానం చేసినప్పుడు అక్కడ కాపు సంఘం వాళ్ళు అక్కడ కూడా ఇదే ఛాలెంజ్ విసిరారు. అయ్యా, ప్రతి సంవత్సరం సుమారుగా ₹2 కోట్ల నేను స్కాలర్షిప్ రూపంలో కాపు పేద విద్యార్థులు, మంచి మార్పు వచ్చిన విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నా. ఇక్కడ అమెరికాలో నేను మాట్లాడాను, వాషింగ్టన్. అప్పుడు సభలో కూర్చొని ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు, మినిస్టర్, జరిగే 6 ఏళ్ళ క్రితం. పక్కనే సి రామచంద్రయ్య గారు, మన రామచంద్రయ్య గారు, సామినేని ఉదయభాను గారు అలా కూర్చున్నారు. కూర్చుంటే ఇలాగ నేను తిరుగుతా మాట్లాడుతూ సభలో మాట్లాడుతున్నా. పెద్ద హాలు 3,000 మంది వచ్చారు అక్కడ, ఎన్ఆర్ఐ, కాపు ఎన్ఆర్ఐ. అప్పుడు ఎందుకో నేను ఛాలెంజ్ అక్కడ విసరకూడదు, కానీ ఆ మాట అలా వచ్చేసి, నేను 2 కోట్లు ఖర్చు పెడుతున్న సుమారుగా ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ కాపు నాయకుడు కానీ, సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ 2 కోట్లకు మించి ప్రతి సంవత్సరం నాతో పోటీ పడి కనుక చేసి ఇలా ఛాలెంజ్ రెచ్చగొట్టండి మాట్లాడే మాటలు చేస్తే నేను 2 కోట్లు చేస్తాను సుమారుగా. ఒక సంవత్సరం 2.5 కోట్లు కూడా చేశాను. 2 కోట్లు దాటితే ఎవరైనా వాళ్ళకి పాదాలు కడిగి నెత్తిని తలుపుకుంటా. వాళ్ళు నిలబడి చప్పట్లు కొట్టే అమెరికాలో నిలబడి చప్పట్లు కొట్టడం అలవాటు. వాళ్ళు స్టాండింగ్ ఓవేషన్ అంటారు. సరే, సగల చప్పట్ల సంగతి వదిలేస్తే, బొత్స నా ఉపన్యాసం అయిపోయింది 15 నిమిషాలు. బొత్స సత్యనారాయణ వెళ్తూ ఇట్లా కొట్టినందు నేను చెప్తా అంటే వెళ్ళాడు పైకి, స్టేజ్ లేదు. మన బొత్స సత్యనారాయణ గారు తెలుసు కదా, వెళ్ళారు. ఈయన ఏం చెప్తాడో నాకన్నా ఎక్కువ ఇస్తానంటాడేమో అనుకున్నా. నేను 2 కోట్లన్నా నేను 3 కోట్లు ఇస్తానని వెళ్ళి మాట్లాడుతూ తులసి రామచంద్ర ప్రభు గారు ఛాలెంజ్ విసిరారు. నేను తీసుకోవట్లా ఛాలెంజ్. అప్పుడు అందరూ కలిసారు 2,000 మంది. అట్లా సి రామచంద్ర గారు కూడా అందరూ చెప్పారు వచ్చి స్టేజ్ మీద. తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చిన వదిలిన ఛాలెంజ్ నేను తీసుకోవడాలి అన్నాడు. ఇట్లా ఉంటుంది అనమాట బాగా. అప్పుడు ఇది జోక్గా చేశారని మాట్లాడారు.